హాయ్ అండి అందరికీ. అన్నం పులియబెట్టడం అయితే ఫస్ట్ నుండి చూపిస్తున్నాను. ఒక వీడియో చేసినప్పుడు అయితే నేను మర్చిపోయి మధ్యలో నుండి అయితే చూపించాను. ఇప్పుడైతే ఫస్ట్ నుండి చూపిస్తున్నాను. ఇప్పుడు మిందినంగా అయితే ఈ అన్నం మిగిలింది. పాలు అయితే గోరువెచ్చగా చేసిన, అంటే పూర్తిగా మసలు పెట్టిన తర్వాత గోరువెచ్చనైనాక ఇప్పుడైతే అన్నాన్ని పులియబెడుతున్నాను. పెరుగు తోడిస్తున్నాను అనమాట. అన్నం ఇలా విప్పుకుంటూ పాలల్లో వేసుకోవాలి. చూడండి, అన్నం మొత్తం వేసిన. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకోవాలి. అన్నం మునిగేంత వరకు వాటర్ వేసుకొని అయితే ఇట్లా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి, పాలు నీళ్ళన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు పెరుగు తోడేసుకోవాలి. పెరుగు తోడేసిన తర్వాత 4 ఆనియన్ ముక్కలు, 4 ఒక్కలు చేయాలి. 2 పచ్చిమిర్చిని 4 ఒక్కలు చేసేయాలి. అంతే. ఇలా నైట్ అంతా పులుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.